ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ తీసుకుని పిక్ చేసి మహిళలకు ఇస్తున్న పెద్దపీట వేసింది. 5 ఏళ్లు తిరిగేసరికి ఏదో పలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడు దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరం లే. వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్డ్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వ పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు దీనికి. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ 50% ఏదో ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్ట కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తాడు. అలా ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాను.